ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జిల్లాలో రైతులు సాగు చేసిన నూతన శనగ వంగడాలను నంద్యాల ప్రాంతీయ శనగ విత్తనాల పరిశోధన శాస్త్రవేత్తలు పరిశీలించారు. టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన ఆలం రామారావు అనే రైతు 3 ఎకరాలలో శనగ నూతన వంగడం NBEG 857 రకం సాగు చేశారు. 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికి అంది వచ్చే విధంగా ఉంటుందని రైతు తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి, కీటకాల విభాగం సీనియర్ శాస్త్రవేత్త మంజున, ప్రకాశం జిల్లా ఆత్మ పీడి కె అన్నపూర్ణ ఒంగోలు టంగుటూరు మండలాల్లో సాగు చేసిన నూతన శనగ వంగడాల పంటలను పరిశీలించి రైతులకు తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆలం రామారావు, పమిడి సుబ్బానాయుడు, చప్పిడి పున్నయ్య, మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు. విత్తన శుద్ధి చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేయమనడము, అదేవిధంగా పంట మార్పిడి కూడా చేయమని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా రైతులు కొన్ని సమస్యల్ని, ఈ ఎండు తెగులు సమస్యను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రధానంగా ఈ ఆలకూరపాడు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, అదేవిధంగా ఒంగోలు మండలం మండువారిపాలెంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, మరి మనకి నంద్యాల పరిశోధనా స్థానం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం నుండి ఇంప్రూవ్డ్ వెరైటీస్, అంటే మనకి ఎర్రశనగ విత్తనాల్లో ఇంప్రూవ్డ్ వెరైటీ అయినటువంటి NBEG 776 ప్రస్తుతము నంద్యాల శనగ 119 అనే రకము దాదాపు 50 నుంచి 60% కాక్టూకు ప్రత్యామ్నాయంగా రైతుల పొలాల్లో చూడడం జరిగింది. ఇదే కాకుండా మరో కొత్త వంగడం నంద్యాల శనగ 810 అనే రకాన్ని కూడా రైతాంగానికి ఇచ్చాము. అది కూడా కాక్టూకు మంచి ప్రత్యామ్నాయం అని రైతులు చెప్పారు. వాళ్ళు కూడా 9 నుంచి 10 క్వింటాల దిగుబడి ఆశిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఈ రకాలన్నీ 10 నుంచి 12 క్వింటాల దిగుబడి శక్తి కలిగినవి. కానీ ఈ సంవత్సరము డిసెంబర్లో విత్తుకోవడం వల్ల